మారిన షెడ్యూల్తో ఎంసెట్ టెట్ నిర్వహణపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. 1-2 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సహాయ నిరాకరణతో వాయిదా పడ్డాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తేదీల ఎంపికపై మంత్రి ఇప్పటికే సమీక్ష చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు, పేరెంట్స్ నుంచి చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జేఈఈ మెయిన్స్, బిట్స్, కేసెట్ ఇలా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయని, వాటికి ఇబ్బంది లేకుండా తేదీలు ప్రకటించాలని కోరుతున్నారు. మారిన షెడ్యూల్తో ఎంసెట్ టెట్ నిర్వహణపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. 1-2 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సహాయ నిరాకరణతో వాయిదా పడ్డాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తేదీల ఎంపికపై మంత్రి ఇప్పటికే సమీక్ష చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు, పేరెంట్స్ నుంచి చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జేఈఈ మెయిన్స్, బిట్స్, కేసెట్ ఇలా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయని, వాటికి ఇబ్బంది లేకుండా తేదీలు ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు అందించడానికి సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్, అలాగే బ్యూరో నుంచి యాదగిరి డీటెయిల్స్ అందిస్తారు. ముందుగా యాదగిరి దగ్గరికి వెళదాం. యాదగిరి, చెప్పండి, ఎంసెట్ టెట్ పరీక్ష తేదీల నిర్ణయంపై పేరెంట్స్, విద్యార్థుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అలాగే ఏ తేదీల్లో నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు? రాజేంద్ర, అంటే ఈ విద్యార్థులకు సంబంధించిన అంటే 2016-17కు సంబంధించిన ఈ ఎవరైతే ఈ ఉన్నత విద్యకు సంబంధించి అర్హత పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఎంసెట్కి సంబంధించిన దాని మీద, అదేవిధంగా టెట్కు సంబంధించింది అయితే మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డది, ఇది 4వ సారి అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక తాజాగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో, విద్యా సంస్థలు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే పోలీసుల చేత, అదేవిధంగా విజిలెన్స్ అధికారుల చేత తనిఖీలు, అంటే సంబంధిత కాలేజీల్లో తనిఖీలు చేయించొద్దు, దాంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలంటూ అంటే ఏప్రిల్ 14 నుంచి కూడా వీళ్ళందరూ కూడా బంద్కు పిలిపించారు. అందులో భాగంగానే మే 1న జరగాల్సిన టెట్, అదేవిధంగా మే 2న జరగాల్సిన ఎంసెట్ను కూడా మేము సహకరించమని చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ పరీక్షకు ఏవైతే ఉంటాయో వీటిని విద్యా సంస్థలను ఏవైతే సెంటర్లు వేసారో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకుంటామని చెప్పేసి ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ప్రకటించింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, తనిఖీలు చేసే తీరుతాం, ఏవైతే అంటే సరైన సౌకర్యాలు లేవో ఆ కాలేజీల పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేవు, వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ ఏవైతే టెట్, అదేవిధంగా ఎంసెట్ వాయిదా పడ్డాయో వాటిని ప్రభుత్వ సంస్థల్లోనే, ప్రభుత్వ అధికారులతో ఆధ్వర్యంలోనే, ప్రభుత్వ సంస్థలోనే ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించింది అంటే విద్యాశాఖ అధికారులు సమావేశమై అంటే అంటే దాదాపు మనకు తెలిసిన సమాచారం ప్రకారం మే 14న ఎంసెట్, అదేవిధంగా మే 15న టెట్కు సంబంధించి పరీక్ష నిర్వహించాలని చెప్పి అధికారులు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించింది అయితే విద్యార్థుల పేరెంట్స్ మాత్రం దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏవైతే ప్రభుత్వం ప్రస్తుతం ఈ 14-15 అంటుందో ఈ మధ్యలో ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఎటు కాకుండా పోతారు, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అదే విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మే 14 నుంచి మే 21 వరకు బిట్స్ పిల్లలకు సంబంధించిన ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మే 22న చూసుకున్నట్లయితే ఈ
జేఈ అడ్వాన్స్ సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులు వీటన్నిటి కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మే 14న కనుక పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు కొంతమంది ఎవరైతే బిట్స్ ప్లాన్కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇటు కాకుండా ఒకవేళ ఎంసెట్ రాయాలా లేక బిట్స్ ప్లాన్కి సంబంధించిన ఎగ్జామ్ రాయాలా తెలుసుకోలేక వాళ్ళు ఎటు కాకుండా పోయే ప్రమాదం ఉంది, వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముందైతే ఏది చెప్పిందో దానికి సంబంధించింది 14-15 కనుక ఈ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు చాలా మంది కూడా నష్టపోయే ప్రమాదం మాత్రం కనబడుతుంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థలో చూసుకున్నట్లయితే మొత్తానికి మనం చూసినట్లయితే చాలా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లలో కూడా మౌలిక సదుపాయాలు లేవు. అంటే ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తున్నప్పటికీ కొంత ఇబ్బందులు మాత్రం తలెత్తే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మన జిల్లా స్థాయిలో మండల స్థాయిలో చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నా అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలు తీసుకున్నప్పటికీ వాటన్నిటిలో కూడా విద్యార్థులకు సరిపోను మౌలిక వస్తువులు లేవు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పరీక్ష రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ సెంటర్లు వేస్తే కొంచెం సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఎంసెట్కు దాదాపు 3.5 లక్షల మంది ఎంసెట్కు రాయబోతున్నారు. ఇక టెట్కు సంబంధించింది కూడా 2.5 లక్షలు ఉన్నారు. అదేవిధంగా ఇక ఈ సెట్కు సంబంధించి కూడా 22,000 పైకి ఉన్నారు. అదేవిధంగా ఇక దీంతో పాటు చాలా అర్హత పరీక్షలు ఏవైతే డిగ్రీ తర్వాత చేసే పరీక్షలు ఉంటాయో వాటన్నిటి కూడా చాలా పరీక్షలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ప్రభుత్వం ఇక నుంచి ప్రైవేటు విద్యా సంస్థలను ఆశ్రయించకుండా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే నిర్వహించాలని కూడా ముందుకెళ్తుంది. కానీ ఒకవేళ ప్రభుత్వ సంస్థల్లో ఈ సంవత్సరం జరిగే పరీక్షల్లో మాత్రం కొంతవరకు విద్యార్థులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు మాత్రం వాస్తవం అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటు నీట్కు సంబంధించింది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎంసెట్ పరీక్ష నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంసెట్ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇక ఈ కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన తేదీలు కూడా ప్రకటించబోతుంది. ఇక నీటు ఉంటుంది, ఇటు ఎంసెట్ ఉంటుంది. అసలు రెండు నీటు ఉంటుందా లేదా, నీటు కూడా రాయాలి అదేవిధంగా ఎంసెట్ రాయాలంటే ఇప్పటికే వీళ్ళంతా కూడా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఒకవేళ నీటికి సంబంధించి రాయాల్సి ఉంటే దానికి ప్రిపేర్ కావాలి, దీనికి ప్రిపేర్ కావాలి. కాబట్టి సమయం అంతగా సరిపోయేది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక ప్రధానంగా మెడిసిన్కి ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 పరీక్షలు రాయాలంటే కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నారని చెప్పొచ్చు. రాజేందర్. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అండ్ మీరు హోల్డ్లో ఉండండి. ఇక ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది మరియు ఏర్పాట్లపై చేస్తున్న కసరత్తులు ఏంటి అనే అంశాలపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్ కూడా లైవ్లో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ తేదీల్లో ఎంసెట్ టెట్ నిర్వహణకు ప్లానింగ్ జరుగుతోంది? ఆయా తేదీల్లో నిర్వహణపై స్టూడెంట్స్ అభిప్రాయాలు తీసుకున్నారా? రాజేందర్, మొత్తంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యం మొండిపట్టు పట్టడంతో టెట్ అదేవిధంగా ఎంసెట్ పరీక్ష నిర్వహణకు తాము సహకరించమని తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరిని కొంతమంది ప్రైవేటు కళాశాలల యాజమాన్యం కూడా కలిసి వెళ్ళారు. కానీ వారు ప్రభుత్వానికి సహకరిస్తారా లేదనేది క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళారు. అయితే దీంతో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెల 14 లోపే టెట్ అండ్ ఎంసెట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అదేవిధంగా జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాలపై 3.5 గంటలకు కడియం శ్రీహరి ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. దీని ప్రకారం అక్కడ మౌలిక వసతులు అంటే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, టెట్ కానీ అదేవిధంగా ఎంసెట్ కానీ ఎగ్జామ్ నిర్వహిస్తే అభ్యర్థులు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వీలుగా ఉంటున్నాయా లేదా అనేటువంటి అంశాల మీద 4 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అంటే 3:30కేమో టెట్ అదేవిధంగా ఎగ్జామ్ టెట్ మరియు ఎంసెట్కి సంబంధించినటువంటి తేదీల ఖరారు, అదేవిధంగా 4 గంటలకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల మీద చర్చించి 5 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేట్ కళాశాల యాజమాన్యాన్ని కూడా మరోసారి చర్చలకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంలో 3 వర్గాలు అయినట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. 1-2 వర్గాలు ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వస్తున్నట్లుగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. కాబట్టి కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వానికి సహకరించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు కడియం శ్రీహరి నేతృత్వంలో అంటే వారందరూ కూడా అధికారులతో సమావేశమైన తర్వాత ఎప్పుడు టెట్ నిర్వహిస్తారు, ఎప్పుడు ఎంసెట్ నిర్వహిస్తారు అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 14వ తేదీ ముందుకే బిఫోరే ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. టెట్కి అయితే దాదాపుగా 15వ తారీఖున ఆదివారం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఎంసెట్కు సంబంధించి ఇప్పటికే బిట్స్ పిలాన్ కావచ్చు, మిగతా కొన్ని ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి 14 నుంచి 22 ఉన్నాయని చెప్పి 22వ తేదీ వరకు ఉన్నాయని చెప్పి
అధికారులు చెప్తున్నారు. కాబట్టి 14వ తేదీ ముందే ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం కనుక ముందుకు వస్తే ఈజీ అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది ముందుకు వచ్చారు, మేమంతా మొండిపట్టు పట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు. కొన్ని కాలేజీలు ముందుకు వస్తే కనుక ఎగ్జామ్స్ నిర్వహించడానికి వీలుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఒకవేళ వారు కూడా ముందుకు రాకపోతే ప్రభుత్వమే స్వతహాగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే కనుక మనమే ఎందుకు ఎగ్జామ్స్ నిర్వహించుకోకూడదు, ఆ విధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయనేది 4 గంటలకు ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశమవుతారు. తద్వారా ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా అవసరమైతే యూనివర్సిటీలలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అవకాశం ఉంది. మరోవైపు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కళాశాలలు ఉన్నాయి. కాబట్టి మొత్తం దాదాపుగా ఉన్నటువంటి అంటే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నటువంటి టెట్ వరకు అయితే 3,73,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఎంసెట్కు 2,46,000 మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు. కాబట్టి వీరికి సరిపోయేంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు ఉన్నదా లేదా అన్నటువంటి విషయాలపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కొంత ఇబ్బందులు అవుతే అవసరమైతే యూనివర్సిటీలలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించేందుకు ఏ విధంగా వెసులుబాటు ఉన్నది అనేటువంటి విషయాలపై ఎప్పటికప్పటికీ జిల్లా అధికారులతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కడియం శ్రీహరి కాసేపట్లో సమావేశమైనాక ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రైవేట్ కళాశాలలకు సంబంధించినటువంటి ఒక వర్గం కనుక సపోర్ట్ చేస్తే ఈజీగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొత్తంగా 5 గంటలకు ఎప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఎప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు అనేది 5 గంటలకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. 14వ తేదీ లోపే ఈ 2 ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రాజేందర్. రైట్, శ్రీనివాస్ అండ్ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక ఇదే అంశంపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల రియాక్షన్ తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ గౌతమ్ రావు గారు లైన్లో ఉన్నారు. గౌతమ్ గారు, కడియంతో భేటీ అయ్యారు కదా, ఏ విషయాలపై చర్చించారు? అసలు సెంటర్లు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే డిప్యూటీ సీఎం గారిని కలిసింది మేము వేరే విషయంలో, మా జేఎన్టీయూ విషయంలో కలిసాము కొంత మేము. హలో, ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మా ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎవరికైతే మేము అడగలేదు. ఈ సెంటర్స్ జనరల్ గా మేము ఇంతకుముందు కూడా పాలిటెక్నిక్ తర్వాత పోలీస్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాము. గతంలో కూడా చాలా ఎగ్జామ్స్ మా దగ్గర జరిగినాయి. ఎంసెట్ తర్వాత ఇవి కూడా ఈ ఎగ్జామ్స్ మేము నిర్వహించడానికి ఏమి అభ్యంతరం లేదు. కాకుండా ప్రభుత్వం కనుక అడిగితే తప్పకుండా మేము నిర్వహిస్తాం. అయితే ఇదే విషయాలపై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నుంచి చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి సార్, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా తీసుకున్నారా? స్టూడెంట్స్ ఇప్పుడు ఎంసెట్ రాసేటువంటి స్టూడెంట్స్ కూడా మళ్ళీ మా కాలేజీలోకి జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళు అదేం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ప్రభుత్వ సంస్థలలో చేస్తానన్నారు. కాబట్టి మరి ప్రభుత్వ సంస్థలు చేస్తారా లేకుంటే ప్రైవేట్ సంస్థలు చేస్తారా తెలియదు. ఒకవేళ చేస్తానందుకు ప్రైవేట్ సంస్థలు కూడా చేస్తాను కనుక ప్రపోజల్ కనుక ప్రభుత్వం ముందు వస్తే మేము తప్పకుండా వాటిని ఆలోచన చేస్తాం. రైట్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ.